వెంకటేష్ గారు కామెడీ కానీ మన వెంటేజ్ అనిల్ రావిపూడి గారు కామెడీ ప్రెజెన్స్ కానీ లాస్ట్ వరకు సూపర్గా తీశారు. నిజంగా వెంకటేష్ ఫ్యాన్గా చెప్తున్నా, ఫుల్ కామెడీ. మీరు రిలీజ్ అయిన 2 సినిమాల్లో ఎక్కువ వైలెంట్ కానీ బ్లడ్ కానీ అన్నీ చూసింటారు. చిన్న పిల్లలతో సహా ఈ సినిమా చూడొచ్చు. అది కాకుండా అంటే చిన్న బుడ్డోడు ఉన్నాడు వెంకటేష్ సన్గా, సూపర్ కామెడీ. ఆ బుడ్డోడితో కూడా కామెడీ రాబెట్టుకున్నారు అనిల్ రావిపూడి గారు. నిజంగా ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఉంది. మీరు స్టోరీ మర్చిపోండి, మీ ఫ్యామిలీతో హ్యాపీగా వచ్చి ఫుల్ ఎంటర్టైన్మెంట్. చాలా రోజుల తర్వాత మనం ఎప్పుడో ఈవీవి సత్యనారాయణ గారు వాళ్ళు తీసేలాగా ఉంది సినిమా. నిజంగా చాలా బాగుంది. మీకు గోదావరి గట్టు సాంగ్ అయితే యూట్యూబ్లో చూసారు కదా, పెద్ద స్క్రీన్ మీద చూడండి ఎంత స్క్రీన్ ప్రెజెన్స్ ఉందో. అన్ని సాంగ్స్ బాగున్నాయి. వెంకటేష్ గారి సాంగ్ అయితే ఎగిరి గంతులు వేస్తారు. పొంగల్ బ్లాక్ బస్టర్ సంక్రాంతికి వస్తున్నాం. నా అయితే 4 అండి. యాక్టింగ్ మనకు నూనాంగ్ నచ్చో మల్లీశ్వరి లాంటి పంచెస్ వెంకటేష్ గారి నుంచి దీంట్లో ఉన్నాయి. ఎక్స్కాప్గా ఆయన ఘర్షణ లుక్స్ చాలా బాగున్నాయండి. నా అభిప్రాయం, నేను ఫుల్ వెంకటేష్ ఫ్యాన్ని చిన్నప్పటి నుంచి. సూపర్ డూపర్ హిట్ సినిమా. చిన్నప్పటి నుంచి అంటే ఫ్యామిలీతో సహా రావచ్చు. అది కాకుండా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇప్పించారు, కంపల్సరీ చూడాలి. దీంట్లో యాక్టింగ్ మీనాక్షి చౌదరి కానీ మన ఐశ్వర్య రాజేష్ తెలుగు అమ్మాయి చాలా రోజుల వరకు గుర్తుపెట్టుకుందండి. మా సాయి పల్లవి తర్వాత అంత బాగా యాక్ట్ చేసింది, మర్చిపోరు ఎవరిని. ఐశ్వర్య రాజేష్ని చాలా బాగా యాక్ట్ చేసింది వెంకటేష్ గారి వైఫ్గా. అండ్ గోదావరి గట్టు సాంగ్ కూడా స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. గోదావరి గట్టు సాంగ్లో సూపర్ ఉందండి మూవీ. థ్యాంక్ యూ.